హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బెంగళూరులో ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా అలా అలా తిరుగుతూ అలా ఉన్నాను అనమాట. రీసెంట్గా మన ఆర్సీబీ కేఫ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ కేఫ్ అని పిలవకూడదంట, కెఫే అని పిలవాలంట. వచ్చిన తర్వాతే అర్థమైంది. అదే మన ఊర్లో అయితే టీ స్టాలు లేకపోతే టీకి వెళ్దాం అలా ఉంటుంది. ఇక్కడంతా కేఫ్లు, కెఫేలు, మెక్డీలు, మెక్డొనాల్డ్స్ అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఎంత బెంగళూరు అంతా పాష్ కదా, అందుకని ఆ మాత్రం ఉంటుంది. ఆ మాత్రం వచ్చిన తర్వాత తెలుసుకున్నా మరీ ఇట్లా కూడా పిలుస్తారా అని. అలా అని ఆర్సీబీ కేఫ్కి అయితే వెళ్ళిపోయాం. ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకుంటారేమో, కాదు, రాయల్ కేఫ్ బెంగళూరు, సారీ, రాయల్ కెఫే బెంగళూరు. ఇంకా పీజీ ఫుడ్ అంటే మీకు తెలిసిందే, ఒక 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ తినలేము. ఇంకా అలా తినలేక ఇంకా ఆర్సీబీకి అయితే వెళ్ళి ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుందామని వెళ్ళాం. కొత్తగా పెట్టారో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇంతకుముందు కూడా ఉన్నట్టుంది, నాకు అంత ఐడియా లేదు. నేను ఇంతకుముందు ఇక్కడంతా తిరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. ఆర్సీబీ మొత్తం మన క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఆర్సీబీ టీం వాళ్ళు ఎవరెవరు ఉంటారో అందరి ఫోటోలు బొమ్మల్లా పెట్టి, చాలా షాప్ మాత్రం చాలా పెద్దదిగా ఉందబ్బా. మొత్తం పెద్ద షెడ్ వేసి ఇట్లాంటిది ఒక్కటి ఓపెన్ చేసుకుంటే చాలు, మీ ఊర్లో అయినా ఎక్కడైనా మంచి సేల్స్, టాప్ టు బాటమ్. అంటే ఫుడ్ ఐటమ్స్ నుంచి జ్యూస్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ ఐటమ్స్, ఎలాంటిది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. కాస్ట్ కూడా మీరు మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదనమాట. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, మరీ అంత కాస్ట్లీ అయితే అస్సలు లేవు. ఎక్కడా అనుకుంటున్నారా? మన మార్తాలి మల్టీప్లెక్స్ ఉంది కదా, దాని ఆపోజిట్లో బిర్యానీ జోన్ అని ఉంటుంది. ఆ స్ట్రీట్లో కొత్తగా పెట్టారనమాట ఇదంతా. అంటే ఈ పెద్ద హోటల్, మినీ ఫ్యామిలీ రెస్టారెంట్ టైపు. బయట అంబియన్స్, లోపల ఇంటీరియర్ అంతా చాలా బాగుందంట. మరీ హెవీగా లేదు, మొత్తం ఓపెన్ అనమాట. ఏసీ అలా అయితే కాదు, మొత్తం ఓపెన్గా ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉండింది. జనాలు అయితే వస్తూనే ఉంటారు, ఫుల్గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది ఫుడ్ ఆర్డర్ అదంతా తెలియదు మన దగ్గరకు రావడానికి. ఇంకా అలా కాసేపు వెయిట్ చేస్తే చికెన్ 65 అయితే ఆర్డర్ చేస్తాం. మామూలుగా అయితే ఎప్పుడు పెప్పర్ డ్రై ఆర్డర్ చేస్తూ ఉంటాం, కాకపోతే వాడు పెప్పర్ డ్రై ఐటమ్ లాగా కాకుండా కొంచెం సాలిడ్ లిక్విడ్ అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఈసారి చికెన్ 65 ట్రై చేద్దామని చికెన్ 65 అయితే ఆర్డర్ చేస్తాం. ఐటమ్ చూస్తే మాత్రం నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరీ మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే మరీ అంత స్పైసీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా సరిపోతుంది. మీరు స్పైసీ తినే వాళ్ళైతే ఇది అంత స్పైసీ ఉండదు అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. ఇప్పటికీ చాలా ఐటమ్స్ దగ్గర చాలా ప్లేసెస్లో బిర్యానీలు అవన్నీ ట్రై చేశాను, కానీ ఈ బిర్యానీ ఏంటి ఎంత తిన్నా లోపలికి పోతానే ఉంది. ఈ ప్లేట్ కూడా సరిపోలేదన్నమాట. బిర్యానీ వాళ్ళు ఏం కలిపారో తెలియదు కానీ ఐటమ్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటున్నాయి, కానీ అది సరిపోవట్లేదు. మనం ఎక్కువ అనిపించేస్తుంది అనుకుంటాం చూస్తే ఏమో, కానీ తక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. కాకపోతే ప్రైస్ మాత్రం మరీ అంత హెవీగా ఏం లేదు, మొత్తం రీజనబుల్గానే ఉంటాయి. ఇంకా చికెన్ 65, చికెన్ దమ్ బిర్యానీ ఆ రెండు మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఉంది భయ్యా. అబ్బా, పీజీలో ఉన్న ఫుడ్ దీనికి అసలు పనికి రాదే. అసలు రోజు ఇట్లాంటి ఫుడ్ పీజీలో పెడితే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. కానీ ఇట్లాంటి ఫుడ్ పీజీలో పెట్టరనుకోండి, కానీ ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి టేస్టీ ఫుడ్ వారానికి ఒక్కసారి 2 సార్లు తిన్నామంటే ఈ వారంలో తిన్న ఫుడ్ అంతా అస్సలు పక్కకు కూడా రాదనమాట పీజీలోది. అలా చికెన్ 65, చికెన్ బిర్యానీ, ఆ చికెన్ మొత్తం తినేసరికి కడుపు నిండుతుందేమో అనుకుంటే నిండకపోయేసరికి మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేస్తాం. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ పార్టీస్ అలాంటివి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫుడ్, ఎక్కువ క్వాంటిటీ కూడా ఇక్కడే దొరికేస్తుంది అనమాట. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మేఘనాస్ మనీస్కి వెళ్ళి కాస్ట్లీగా ఉండడం కంటే ఈ రీజనబుల్ రేట్స్తో ఇక్కడే తినేయడం చాలా బెటర్. కాస్ట్ పెరిగే కొద్దీ క్వాంటిటీ తగ్గిపోతుంది అనుకోండి ఎక్కడైనా, కాకపోతే ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే, క్వాంటిటీ కూడా ఎక్కువే. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను అన్నాను కదా, అందులో చికెన్ అయితే చాలా ఉందన్నమాట. నువ్వు నార్మల్గా బయట తిన్నా నీకు అన్ని చికెన్ ముక్కలు అంటారు, పీసెస్ అనేవి అస్సలు అన్ని పడవన్నమాట. వాళ్ళు చాలా ఎక్కువ క్వాలిటీతో కూడా చేస్తూ ఉన్నారు. ఆర్సీబీ రాయల్ కేఫ్ బెంగళూరు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందా, మరీ ఇంత రేంజ్లో ఉంటుందా అని. నేను ఇంకా మరీ కాస్ట్లీగా ఈ మాత్రం పెట్టారంటే ముందే బెంగళూరు మరీ ఎక్కువ ఉంటాయి అనుకున్నా రేట్లు. చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ మాత్రం టేస్ట్కి వస్తే. ఎప్పుడు పీజీలో తిని బోర్ కొడితే ఇట్లాంటి టైమ్స్లో ప్రతి షాపు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే బెంగళూరులో చాలా ఐటమ్స్ తింటూ ఉంటే చాలా మీరు రోజు తినాల్సిన అవసరం లేదు. వీకెండ్కి ఒకసారి తింటే
ఆ హాయిగా ఉంటదనమాట. పీజీ ఫుడ్ టేస్ట్ చేసి, ఇవి టేస్ట్ చేస్తూ ఉంటే, అబ్బా! ఏంది ఇంత టేస్టీగా ఉందా అనిపిస్తదా? లేకపోతే రియల్‌గా టేస్ట్ ఉంటదో మనకైతే అస్సలు అర్థం కాదు. బయట ఇంక వేరే ప్లేసుల్లో అన్ని పీసెస్ ఏస్తారో లేదో తెలీదు గానీ, ఇక్కడ చికెన్ పీసెస్ మాత్రం చాలా ఏసారబ్బా! ఎక్కువ పీసెస్ ఏసి, చాలా డబుల్ ఎగ్ ఏసి, చాలా అంటే చాలా బావుంది ఫ్రైడ్ రైస్ కూడా. అలా ఫుల్‌గా హాట్ ఐటెమ్స్ అన్నీ తినేసి, నెక్స్ట్ జ్యూస్ తాగకపోతే అసలు డే అనేది ఎండ్ అవ్వదనమాట. జ్యూస్ గానీ, మిల్క్ షేక్స్ కానీ ఏదైనా తాగితేనే ఆ రోజుకి ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపిస్తా ఉంటదనమాట. ఎవ్రీ సండే ఈ మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. అందుకని లస్సీ అండ్ జ్యూస్ పార్క్ అయితే ఎళ్ళిపోయి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ షేక్ అయితే ఫుల్ ఆర్డర్ చేసేసి ప్రశాంతంగా తినేసి అలా వీకెండ్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకున్నాననమాట.